జయప్రద బీజేపీ వైపు చూస్తోందా? 2014లో ఆ పార్టీ నుంచి బరిలోకి దిగేందుకు ఆరాట పడుతోందా? పరిస్థితి చూస్తే ఇదే నిజం అనిపిస్తోంది. మొన్నటికి మొన్న చంద్రబాబుపై పాజిటివ్ కామెంట్స్ తో టీడీపీలో చేరొచ్చనే అనుమానాలు కలిగించిన ఆమె ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీతో సమావేశమైంది. 2014లో రాంపూర్ ఎంపీ సీటు కోసం ఆమె ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ, బీజేపీ జాతీయ అధ్యక్షుడితో జయప్రద భేటీని ఎలా అర్థం చేసుకోవచ్చు? స్వాతి, ఈ సమావేశానికంటే ముందే జయప్రద బీజేపీలో ఉన్న టాప్ లీడర్స్ తో అంతా కూడా తాను బీజేపీలో చేరడానికి సుముఖంగా ఉన్నట్లు చెప్పినట్లు తెలుస్తోంది. ఆల్రెడీ దీనికి సంబంధించిన ఫార్మాలిటీస్ అన్ని కూడా కంప్లీట్ అయినట్లే అని బీజేపీ సోర్సెస్ చెప్తున్నాయి. కొద్దిసేపటి క్రితమే ఈ విషయమై బీజేపీలో ఆరా తీసినప్పుడు రాంపూర్ సీటును జయప్రద ఆశిస్తున్నారు. అందువలన ఆమె బీజేపీనే ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయి అని వాళ్ళు చెప్పడం జరిగింది. అంతేకాదు దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా చాలా వరకు కంప్లీట్ అయిందని ఒక బీజేపీ పార్టీ అలాగే జయప్రద ఇద్దరు ఒక ఫైన్ డే బీజేపీలో జయప్రద చేరటం జరుగుతుందని బీజేపీ సోర్సెస్ చెప్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే స్వాతి, ఎన్నికలు దగ్గరవుతున్న కొద్ది 2014 ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ ఈ నాయకులు ఎవరైతే సొంత పార్టీలకు దూరం అయ్యారో, అలాగే సొంత పార్టీలో అసంతృప్తులు ఎవరున్నారో వాళ్ళంతా కూడా గూడు వెతుక్కునే ప్రయత్నాలు మొదలు పెట్టారని చెప్పాలి. గత కొంతకాలంగా జయప్రద ఒంటరి అయ్యారు. సమాజ్వాదీ పార్టీతో దూరమైన తర్వాత అమర్ సింగ్ అక్కడ యూపీలో పార్టీ పెట్టినప్పటికీ ఆ పార్టీ అంత ఆదరణ ప్రజల్లో పొందకపోవటం, ఆమె కొంత ఒంటరైన పరిస్థితులు మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఆమె రాంపూర్ లో వరుసగా ఎన్నికవుతూ వస్తున్నారు. అక్కడ ఆజం ఖాన్ ని ఎదుర్కొని ఆమె వరుసగా విజయాలు సాధిస్తూ వస్తున్నారు. సో రాంపూర్ లో ఆమెకు పట్టుందని అక్కడ ఉన్న వాళ్ళు కూడా లోకల్ లీడర్స్ కూడా చెప్తారు. అంతేకాకుండా రాంపూర్ లో ఆమె కొంత వర్క్ చేశారని, రాంపూర్ ప్రజలు ఆమె కొంత ఆదరిస్తున్నారని అక్కడ రాంపూర్ లోకల్ లీడర్స్ కూడా చెప్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో బీజేపీని కనుక ఆశ్రయించినట్లయితే రాంపూర్ సీట్ తనకు దక్కే అవకాశం ఉందని జయప్రద భావిస్తున్నారు. కొంతకాలం క్రితం చంద్రబాబు నాయుడు గురించి పాజిటివ్ గా మాట్లాడుతూ టీడీపీలో జంప్ అవుతారు అనే భావం కూడా కలిగించారు. అయితే ఆంధ్రప్రదేశ్ కొంత దూరమైన జయప్రద మళ్ళీ గ్రౌండ్ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అదే రాంపూర్ అయితే తనకు కొట్టిన పిండి అవుతుందని ఆలోచనతో ఉన్న నేపథ్యంలో బీజేపీని ఆమె ఎన్నుకున్నట్లుగా తెలుస్తోంది. స్వాతి, థ్యాంక్ యూ అరుణ.